ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. సీఎం రేవంత్ కు ఎన్నికల టెన్షన్ పట్టుకుందా? తెలంగాణలో 5 ప్రాంతాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? న్యాయబద్ధంగానే స్పీకర్ నిర్ణయం ఉండబోతోందా? రేవంత్ ఢిల్లీ టూర్ ఎన్నికలే మేలని తేల్చాయా? తాను బీఆర్ఎస్ లోనే ఉన్నామని ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు చెప్తున్నారు? రాజకీయాలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకాన్ని కోల్పోతుందా? అధ్యక్ష, నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటొచ్చినా ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడకు ఉప ఎన్నిక కత్తి వేలాడుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏం చేయాలన్న దానిపై రేవంత్ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వారికి నోటీసులైతే జారీ చేస్తున్నారు. వారు ఇచ్చే సమాధానాలేంటి, ఆ సమాధానంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. అయితే ఇక్కడ స్పీకర్ అధికారికంగా నిర్ణయం తీసుకుంటారు, కానీ పార్టీ విధానం ప్రకారమే ఆయన ముందడుగు వేస్తారనేది అందరికీ తెలిసిన విషయం. మరి ఇప్పుడు రేవంత్ వారి విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు అనేది అందరిలో ఉత్కంఠకు దారితీస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే బీఆర్ఎస్ నుంచి తాము కాంగ్రెస్ లో చేరామని ఒప్పుకునేందుకు ఆ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. సీఎంని మర్యాదపూర్వకంగానే కలిశామని, అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా కాదని అంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇదే వాదన సుప్రీంకోర్టులోనూ వినిపించారు. ఇప్పుడు స్పీకర్ జారీ చేసే నోటీసులకు కూడా అదే సమాధానం ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం విప్ ను ధిక్కరించినప్పుడు, స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడే అనర్హత వేటు పడుతుంది. ఇక్కడ వీరు ఈ రెండూ చేయలేదు. టెక్నికల్ గా ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారన్న దానికి ఆధారాలు ఉండవు. కాబట్టి వారిని అసెంబ్లీ అధికారిక రికార్డుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తారు. అందుకే వారిపై అనర్హత వేటు వేయకపోవచ్చు. కానీ చట్టం కళ్ళు కప్పడానికి ఇది బాగానే ఉంటుంది. కానీ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? వారు పార్టీ మారారని ఇప్పుడు అనధికారికంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతారని జగమెరిగిన సత్యం. కానీ పదవిపై అనర్హత వేటు పడుతుందన్న భయంతో ఇలా తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకోవడం మాత్రం వారి నైతికతను ప్రశ్నార్థకం చేస్తుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేల అతి తెలివిని కేటీఆర్ పసిగట్టేశారు. అందుకే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసి ఉంటే ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం, పేదలందరూ సంతోషంగా ఉంటే తెలుసుకుందాం. 10 మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజకీయ చూసుకుంటే అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇట్లా లుచ్చా పనులు చేసే ఏ నాయకుడినైనా బరాబర్ మడత పెట్టి కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని, ఉప ఎన్నికలు వస్తే ఎవరు గొప్పో ప్రజలు నిర్ణయిస్తారని నిజాలను జనాల ముందు పెడుతున్నారు కేటీఆర్. ఓవైపు కోర్టు ఆదేశాలు, మరోవైపు ప్రతిపక్షాల ఒత్తిడి. ఈ రెండు రేవంత్ ను కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నాయి. దీంతో చెలో ఢిల్లీ బాట పట్టేశారు. అక్కడ న్యాయ నిపుణులతో సమావేశమై ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును పాటించాలా వద్దా అన్న దానిపై చర్చ జరిగింది. అలాగే బీసీ రిజర్వేషన్లపైన చర్చిస్తామని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. స్పీకర్ కు గడువు నిర్దేశించడం రాజ్యాంగ పరంగా కోర్టు తన అధికార పరిధిని ఉల్లంఘించినట్లేనని రేవంత్ భావిస్తున్నారు. ఈ దిశగా అప్పీల్ లేదా మరో దారి ఏదైనా ఉందేమో
న్యాయ నిపుణులతో మాట్లాడే అవకాశం ఉంది. మొత్తంగా సీఎం రేవంత్ తీరు చూస్తుంటే ఉప ఎన్నికలు అంటే భయం పట్టుకుందనే అనిపిస్తోంది. అలాగే ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వంపై కావాల్సినంత వ్యతిరేకత నిండిపోయింది. ఇలాంటి సమయంలో బై ఎలక్షన్స్ కి వెళ్తారా లేక అలాగే కాలం గడిపేస్తారో చూడాలి మరి.